ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. సార్, చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండట్లేదు, అయ్యో మేము ఎంత సంపాదించినా కూడా అని అంటుంటారు. సో దీనికి ఇంట్లో ఉండేవాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందంటారు? లక్ష్మీదేవి స్థిరమైనటువంటి నివాసం ఉండాలి అని కొంతమంది కోరుకుంటారు. కొంతమంది ఏం కోరుకుంటారంటే అసలు మా దగ్గర లక్ష్మి ఉండకూడదు అని కోరుకుంటారు. ఇందులో మనకు ఉండేటువంటి బుద్ధి కర్మానుసారిణి అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మీరు వడ్డీ వ్యాపారం చేసేవారు, మీ దగ్గర డబ్బు ఉండాలనుకుంటారా? అనుకోరు. మీ దగ్గర ₹1,00,000 ఉంటే ఈ 1,00,000 ఎవరైనా పట్టుకుపోతే బాగుండు, రొటేషన్ పద్ధతిలో మన దగ్గరికి డబ్బు వస్తుంది కదా అని. సో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు నిలకడగా ఉండిపోతే ఆ సమాజం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందదు. ఆ డబ్బు అనేటువంటిది రూపాంతరం చెందుతూ ఉంటుంది. అలా చెందాలి అని కోరుకోవాలి. ఇంకో విషయం ఏంటి అంటే మనం సంపాదించినటువంటి ధనం సక్రమంగా ఎలా మనం ఖర్చు పెట్టుకుంటాం. ఉదాహరణకి మీరు ₹1,00,000 జీతం సంపాదిస్తున్నారు. ఆ డబ్బు అంతా కూడా అనవసరంగా ఏ హాస్పిటల్స్కో లేకపోతే ఇంకోటో ఖర్చు అయిపోవడం బదులు ₹1,00,000 పెట్టి వాచి కొనుక్కున్నా లేదా ఇల్లు కొనుక్కున్నా అది స్థిరమైనటువంటి లక్ష్మిగా మీ దగ్గర నివాసం ఉంటుంది. ఆ లక్ష్మిని కోరుకోవాలి. దానికి మనం ఏం చేయాలి అంటే ప్రతి దానికి తగినటువంటి ప్రాధాన్యతనివ్వాలి. ఉదాహరణకి ఒక ఉద్యోగం మనం చేస్తున్నాం, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా అక్కడి నుండి మొదలుకొని ఒక ఆటో రిక్షా తోలుకునేటువంటి వారైనా సరే వారు చేసేటువంటి ఉద్యోగానికి తగినటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నాం, డబ్బు సంపాదించాలి. సంపాదన లేకపోతేనో చాలా రకాలైనటువంటి ఈజీ డబ్బు సంపాదించేటువంటి పద్ధతులు వచ్చేసాయి. ఆ డబ్బు సంపాదించాలి అనేటువంటి కోరిక ఉంది, కానీ అది ఎలా సంపాదించాలి అన్న కాన్సెప్ట్ ఎవరి దగ్గర లేదు. ఇదివరకు చూడండి, ధర్మబద్ధమైనటువంటి సంపాదన ఉండేది. అంటే ఏదైనా ధర్మంగా సంపాదించేవారు. ఇప్పుడు అలా కాదు. ఒకళ్ళు మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఎవరినైనా మోసం చేసి సంపాదించిన డబ్బు అది మన చేత కూడా మనం మోసపోయేలా చేయిస్తుంది. అందువల్ల ప్రధానంగా లక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే సంపాదించేటువంటి ధనం ధర్మబద్ధమైనదై ఉండాలి. ఎప్పుడు ధర్మబద్ధమై ఉంటుంది అంటే మనకి వచ్చినటువంటి పని మనం పూర్తిగా చేయగలిగి మన బుర్ర పెట్టి చక్కగా మన బుద్ధితోటి చేయగలిగేటువంటి పని మనం చేసిన నాడు, సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడిపిన నాడు ఆ వచ్చేటువంటి ధనం కూడా సంతృప్తినిస్తుంది అన్నాం. అలాగే ఈ మధ్య కాలంలో మనం చేస్తున్నటువంటి మరో తప్పు ఏంటి అంటే మన దగ్గర ₹10 ఉన్నప్పుడు ₹1,000 వస్తువు కావాలని కోరుకుంటున్నాం. అది ప్రధానమైనటువంటి ఇబ్బంది. ఇప్పుడు ఏమవుతుంది, ఉద్యోగంలో చేరిన మరుక్షణం ఒక కారు, ఒక ఇల్లు, ఒక ₹1,00,000 సెల్ ఫోన్ ఉండాలి అనేటువంటి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్. దాని దగ్గరికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, మన చేతిలో ఉండేది 10 కానీ అప్పు 1,00,000 ఉంటుంది. ఇప్పుడు మరి స్థిరంగా డబ్బు ఎలా ఉంటుంది, లక్ష్మీదేవి మన ఇంట్లో ఎలా ఉంటుంది? ఇంకొక ఈ విషయం పక్కన పెడితే నిజానికి సాక్షాత్తు ఆమెని పెళ్లి చేసుకున్నటువంటి శ్రీహరి దగ్గరే లక్ష్మీదేవి ఉండలేదు కదా. భృగు మహర్షి వచ్చి గుండెల మీద తన్నినప్పుడు అదిగో ఫలానా వాడు వచ్చి నేను ఉండేటువంటి స్థానం మీద తన్నాడు, నువ్వేం మాట్లాడలేదని ఆయన్ని వదిలిపెట్టే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. ఇక మీ బోటి నా బోటి వాళ్ళ దగ్గర ఆవిడ ఎలా ఉంటుంది? కాబట్టి ఇదంతా ఏంటి అంటే స్థిరంగా ఉండాలంటే మంత్రం జపిస్తే ఉంటుందా? శ్రీహరికి తెలియని మంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఎంత బతిమాలినా ఆవిడ ఆగలేదు కదా, కిందకు వచ్చేసింది. కానీ ఒకటి చేశాడు ఆయన. ఏం చేశారు, ఆమెకి ప్రీతిని కలిగించేటువంటి పని చేశాడు. ఏం చేశారు, భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎలా మలుచుకోవాలో అలా మలుచుకున్నారు, తిరిగి సంపాదించుకున్నారు. మనం కూడా అదే నేర్చుకోవాలి. ఒక ధనం మనం పొందాలి అంటే మన దగ్గర ఉండేటువంటి స్తోమత ఏంటి, మనం ఏం చదువుకున్నాం, దానికి సంబంధించిన ఉద్యోగం ఏం చేయాలి, అలా సంపాదించాలి. సంపాదించిన ధనం మన దగ్గర కొంత అట్టే పెట్టుకుని మన విలాసం అనేటువంటి దాన్ని అదుపులో పెట్టుకోవాలి మనసుని. ఇందాక చెప్పినట్టు ₹10 ఉంటే ₹1,000 వస్తువు ఈఎంఐలో కొనుక్కోకూడదు. మన దగ్గర 900 ఉన్ననాడు ₹1,000 వస్తువును కొనుక్కో, లేదా కనీసం అందులో సగం డబ్బు ఉన్ననాడు ₹500 ఉంటే ₹1,000 వస్తువు కొనుక్కోవచ్చు. ఇక్కడ మనం డబ్బుకి తగినటువంటి ఇంపార్టెన్స్ ఇస్తేనే డబ్బు మన దగ్గర ఉంటుంది. ఆ లక్ష్మి అనేటువంటిది కూడా రకరకాల స్వరూపాల్లో ఉంటుంది. మనకు అందుకనే చెప్తారు అష్టలక్ష్ములు అంటారు. ఇవాళ కేవలం మనం ధనలక్ష్మి గురించే మాట్లాడుతున్నాం. మరి ధాన్యలక్ష్మో, అలాగే సంతానలక్ష్మో, గజలక్ష్మో, లేకపోతే ధైర్యలక్ష్మో, మరి ఈ లక్ష్మీలు అన్నీ ఉంటేనే మనకి సంపూర్ణమైనటువంటి ఆ లక్ష్మీ తత్వం అనేటువంటిది అర్థమవుతుంది. ఈ లక్ష్మీలన్నిటికీ ప్రధానమైనటువంటిది ఏంటంటే ధైర్యలక్ష్మి.
మీ దగ్గర ధైర్యం అనేటువంటిది ఉంటేనే, ఆ ధైర్యలక్ష్మి మీ దగ్గర ఉంటేనే మిగతా లక్ష్మీదేవులందరూ కూడా మన దరికి చేరుతారు. కాబట్టి ఇవాళ ప్రధానంగా ఏంటి అంటే ధైర్యాన్ని, మన తెలివితేటల్ని, సాహసాన్ని పెట్టుబడిగా పెట్టుకోవాలి. అంతేగాని ఒక మంత్రం జపిస్తేనో లేకపోతే ఇంకో తంత్రం పాటిస్తేనో ఇంకోటేదో రాస్తేనో డబ్బు మన దగ్గరికి చేరదు. అలా చేరుతుంది అంటే కోటాను కోట్ల మంది ఉన్నటువంటి ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఆ పని చేస్తారు. కానీ వాళ్ళ కష్టపడ్డ వాళ్ళ దగ్గరికే డబ్బు వస్తుంది. అలాగే వృత్తికి సంబంధించినటువంటి ఆ వృత్తి ధర్మాన్ని పాటించాలి. ఉదాహరణకి మనం ఏదైనా వృత్తి చేస్తున్నాం, దానికి సంబంధించిన డ్రెస్ కోడ్, దానికి సంబంధించినటువంటి గౌరవాన్ని మనం ఇస్తేనే ఆ డబ్బు మన దగ్గర నిలబడుతుంది. ఎంత రెస్పెక్ట్గా మనం ధనాన్ని చూస్తే అంత రెస్పెక్ట్గా ఆ ధనం మనని చూస్తుంది, మన హోదాని పెంచుతుంది, డబ్బు మన దగ్గర నిలబడుతుంది. గురువుగారు చాలామంది 8 శుక్రవారాల పూజ, 5 శుక్రవారాల పూజ చేస్తూ ఉంటారు. సో దీనిపై మీరేం చెప్తారు? చెయ్యొచ్చు, ఇప్పుడు చేయకూడదని కాదు. భగవంతుడిని మనం ఏ విధంగా ఆరాధన చేసినా ఆ తత్వాన్ని తెలుసుకోవడానికే ఆ పూజాధికాలు చేస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాం మనం, లేదా ఆదిత్య హృదయాన్ని చదువుతాం మనం. దాని వెనక ఉండే ఆంతర్యాన్ని ఎవడు పట్టించుకున్నాడు? ఇప్పుడు సూర్యాష్టకాన్ని చదువుతున్నాం. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం, అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్, ఆమిషం మధుపానంచ యక్కరో తిరవేర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత, స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంతిరవేర్దినే అన్నాడు. అంటే మద్యం, మాంసం, మైథునాన్ని ఆదివారం వదిలిపెట్టమన్నారు కదా. ఇప్పుడు మనం చదవడం సూర్యాష్టకం చదివేస్తాం, లేదా 8 శుక్రవారాలు, 12 శుక్రవారాలు, 56 ఎన్ని శుక్రవారాలు చేసినా తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఏ పూజ చేసినా వ్యర్థంగానే ఉంటుంది. భగవత్ తత్వాన్ని గ్రహించాలి. మనం ఏ మూర్తినైతే పూజిస్తూ ఉన్నామో కనీసం ఆ మూర్తికి ఉండేటువంటి మంత్ర, తంత్ర, యంత్ర స్వరూపాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి లలితా సహస్రనామాలు చదువుతారు, లలితాదేవి యొక్క ఆరాధనలు చేస్తారు, అభిషేకాదులు చేసేస్తారు, కుంకుమ పూజలు చేస్తారు. అమ్మవారి యొక్క తత్వాన్ని ఎవరు గ్రహించారు? అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? ఎక్కడా కూడా అభయముద్ర, వరదముద్ర పెట్టుకుని లేదు అమ్మవారు. బాణాలు పట్టుకుంది, చెరకు విల్లు పట్టుకుంది, అలాగే పాశాన్ని, అంకుశాన్ని పట్టుకుంది. అంటే మనలో ఉండేటువంటి ఆ ఏనుగుకి సంబంధించినటువంటి ఆ మదాన్ని తగ్గించేటువంటి తల్లి ఆవిడ. అలాగే మన మనసుని కళ్ళం వేయడానికి అంకుశాన్ని పట్టుకున్నటువంటి తల్లి ఆవిడ. అంటే ఎప్పుడు ఏ దేవతని ఆరాధన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. డబ్బు అందరి దగ్గర, అన్ని దేవతల దగ్గర ఉన్నది. డబ్బు అనేటువంటిది కేవలం లక్ష్మి, మరి కుబేరుణ్ణి పూజిస్తారు, లక్ష్మీ కుబేరుల్ని పూజిస్తారు. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత అన్నారు. శివుడు ఈ ఐశ్వర్యాన్ని ఇస్తారు కదా. మరి ఆరోగ్యమే మహాభాగ్యం, అదే గొప్ప భాగ్యం. మరి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది సూర్యనారాయణమూర్తి. ఇలా ప్రతి దేవతని, లేదా ప్రతి వార పూజ, వ్రతము, లేదా ఇంక ఏ దానం చేసినా దాంట్లో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి విషయాల్ని గమనించాలి. బుద్ధి పనిచేయాలి. వాడు ఎవడో చెప్పాడు మనం చేద్దామని కాదు. అందులో ఏముంది, ఎందుకు ఇది చేయమన్నారు, ఎందుకు ఈ మంత్రం చదవమన్నారు, ఆ మంత్రార్థం ఏంటి అన్నది తెలుసుకున్న నాడు ఏమవుతుంది అంటే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించిన నాడు బుద్ధి కర్మానుసారిణి అన్నారు. అప్పుడు మన కర్మ సక్రమంగా ఉంటుంది. కర్మహీనం అయిపోతే మనం కూడా హీనత్వంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి 8 శుక్రవారాలు చేయనివ్వండి, లేదా శ్రావణ మంగళవారాలు చేయనివ్వండి, ఏం చేసినా అంతర్లీనమైనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. దాన్ని గ్రహిస్తే అందులో ఏం చెప్తారు, ఆ పూజల్లో కానీ వ్రతాల్లో కానీ మనం భగవంతుడికి షోడశ ఉపచారాలతోటి పూజ చేస్తాం. నిజంగా ఒక 100 రూపాయల గీతం కింద పడితే మనం ఏం చేస్తున్నాం? కనీసం కళ్ళగద్దుకోం. మరి అది లక్ష్మీ స్వరూపమే కదా. ఎక్కడో ఉండే లక్ష్మీదేవుని నువ్వు ఇంతలా ఆరాధన చేస్తూ ఉపచారాలతో పూజిస్తున్నావే, మరి నీ దగ్గర ఉండే 100 రూపాయల కాగితంలో లక్ష్మీదేవుని నువ్వు చూస్తున్నావా? చూస్తే ఇవాళ ఉత్తిని విసిరేయవు కదా. ఆ లక్ష్మిని అంత జాగ్రత్తగా మన దగ్గర ఉపచారాలతో పెట్టుకుంటే ఆవిడ ఉంటుంది. అనవసరమైనటువంటి వాటికి దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టకుండా ఉంటే ఉంటుంది అనేది అంతర్లీనం. నిజంగా గురువు గారు, లక్ష్మిని నిలకడగా ఉంచాలంటే అసలు చాలామంది ఎన్నో పూజలు, మంత్రాలు, శ్లోకాలు చదువుతూ ఉంటారు. అసలు అది కాదు ముఖ్యం, ముందు ఇది చేయాలనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, లక్ష్మీదేవి నిలకడగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది గురువుగారి మాటలు విన్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.